ఒక స్త్రీ తన భర్త సోమరిపోతుగా ఉన్నాడని, వాడిని మార్చమని దేవుణ్ణి కోరుకుంటే, దేవుడు ఆ సోమరిపోతుని ఎలా మార్చాడో తెలుసా? ఒక ఊర్లో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడెప్పుడూ మంచం మీద పడుకోవడం, 3 పూట్ల తినడం, వచ్చిపోయే జనాలతో పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ గడపడం తప్ప ఒళ్ళొంచి ఒక్క పని కూడా చేసేవాడు కాదు. వాడికి పెళ్ళై పిల్లలు పుట్టినా వాడిలో చేమంత మార్పు కూడా రాలేదు. ఇక అతని భార్య తట్టుకోలేక, ఇది ఒక బతుకేనా, ఆడదాన్ని కష్టపడుతూ ఉంటే మీద పడి తినడానికి సిగ్గులేదు, ఊర్లో ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ నీలాంటి సోమరిపోతుని ఈ లోకంలో ఎక్కడా చూడలేదు. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డల్ని, కనిపించిన తల్లిదండ్రుల్ని బాధపెట్టి నువ్వే సుఖపడతావు అని అనగానే, అది విన్న సోమరిపోతు కోపంతో తన భార్యని ఒక లంపకాయ కొట్టి, నేను హాయిగా సంతోషంగా ఉంటే అసలు తట్టుకోలేవే నువ్వు, చీచి ఈ ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంతే, పని పని అని చంపుకు తింటున్నారు, ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పి ఇనపెట్లో తన భార్య దాచిన డబ్బుల మూటను తీసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతాడు. ఊరి పొలిమేర దాటుకుంటూ వెళ్తూ ఉంటే కుడివైపున ఒక గుడిసె కనిపిస్తుంది. దాని ముందు ఒక ముసలాడు కూర్చొని ఏదో తయారు చేస్తూ ఉన్నాడు. ఆ దారిలో ఇంతకు ముందు ఎప్పుడు ఆ గుడిసెను గాని ఆ ముసలాయన్ని గాని అతను ఎప్పుడూ చూడలేదు. ఎవరబ్బా ఇతను, ఏం చేస్తూ ఉన్నాడు అంటూ దగ్గరకు వెళ్లి, ఏ ముసలోడా, హాయిగా కాలు మీద కాలేసుకుని పడుకోక ఈ వయసులో కూడా పనిచేస్తున్నావు ఏంటిది, ఏదో వింత వస్తువు తయారు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ ముసలాయన చిరునవ్వు నవ్వి, ఈ లోకంలో బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి, పని చేయని వాడు చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే, అందుకే ఎద్దు ముఖం లాంటి తొడుగును తయారు చేస్తూ ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ సోమరిపోతూ ఆ విచిత్రమైన తొడుగు వంక చూస్తూ, భలే చెప్పొచ్చావు గాని ఇది దేనికి పనికొస్తుంది, చిన్నపిల్లల మూతికి తగిలించుకొని ఎగిరెగిరి గంతులు వేయడానికా, పనికిరాని తొడుగు, పనికిరాని మాటలు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే, అంతలో ఆ ముసలాయన, అయ్యా ఇది మామూలు తొడుగు కాదు, పని చేయడం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా దీన్ని మొహానికి తగిలించుకుంటే చాలు, వాళ్ళ జీవితం మారిపోతుంది, కష్టాలన్నీ దూరమైపోతాయి, హాయిగా కాలు మీద కాలేసుకుని చచ్చేదాకా బ్రతికేయవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆ సోమరిపోతు వెనక్కి వచ్చి, నువ్వు చెప్పేది నిజమా, ఏది ఒకసారి చూడని అంటూ ఆ ఎద్దు ముఖం తొడుగుని తీసుకుని తన ముఖానికి తగిలించుకున్నాడు. అంతే, అంతవరకు ఊరికే గమ్మున కూర్చున్న ముసలాడు తన పక్కన ఉన్న ఎద్దు చర్మాన్ని తీసి కన్ను మూసి తెరిచేలోగా వేగంగా సోమరిపోతు మీదకి విసిరేశాడు. మరు క్షణంలో అది వాడి శరీరానికి అతుక్కుపోయి సరసరా అంటూ వేగంగా ఒళ్ళంతా ఆక్రమించుకోసాగింది. ఆ సోమరిపోతు ఆ తొడుగుని తీసేద్దామని ఎంత ప్రయత్నించినా అది మరింత బిగుసుకుపోసాగింది. ఆ సోమరిపోతు గిలగిలా కొట్టుకుని కింద పడిపోయాడు. చూస్తుండగానే శరీరమంతా ఎద్దు చర్మంతో నిండిపోయింది. ఆ తొడుగు ముఖానికి అతుక్కుపోయి పూర్తిగా ఎద్దులాగా మారిపోయాడు. గట్టిగా అరిచాడు. నోట్లో నుంచి అంబా అనే అరుపు తప్ప మాటలు రావడం లేదు. ఆ ముసలోడు వెంటనే తాడు తీసుకుని ఎద్దు మెడకు కట్టి, నువ్వు ఎన్ని అరుపులు అరిచినా ఎవరికీ నీ మాటలు అర్థం కావు, ఇప్పుడు నువ్వు పూర్తిగా ఎద్దులాగా మారిపోయావు, నోరు మూసుకొని నా వెంటరా అని అనగానే ఎద్దు రూపంలో ఉన్న సోమరిపోతూ ఆ ముసలాయన్ని పొడవడానికి ప్రయత్నించాడు. ఆ ముసలాయన కర్ర తీసుకుని కొట్టిన చోట కొట్టకుండా అరగంట సేపు ఆక్కుండా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆ ఎద్దు అక్కడే కూలబడిపోయింది. చూడు, ఇప్పుడు నువ్వు మనిషివి కాదు, ఎద్దువి, నేను చెప్పినట్లు వింటే సరే సరే, తీసుకుని వెళ్లి